మాట్లాడుతూ ప్రజావేదికను కూల్చేశారు. అదే పట్టుకొని ఉన్నాం. ప్రజావేదికను కూల్చాలనేది ఉంటుంది కాదు. ఒక ఇల్లీగల్ ప్లేసెస్లో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అక్కడ పర్మిషన్స్ లేనటువంటి ప్రాంతాలలో ఉంటే ఆ మెసేజ్ రాంగ్గా పోతుంది, తప్పుడు సంకేతం ఇస్తుంది. రాష్ట్రంలో మనకు ఏదన్నా సంబంధించిన ప్రజలకు సంబంధించిన మాట్లాడేటప్పుడు మన పైన విశ్వాసం ఉండదు, నువ్వే నిబంధనలు పాటించలేదన్నటువంటి మాట ప్రజల నుంచి వస్తుంది. దానికి ఇక్కడి నుంచే స్టార్ట్ అయితే మిగిలినటువంటి వాళ్ళు కూడా వ్యవస్థను గౌరవిస్తారన్న ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయం. కానీ నువ్వు పొలిటికల్గా వాడుకొని దాన్ని ఎక్కడికడికో తీసుకుపోయి ప్రజలలో చులకన భావం వైసీపీ పైన క్రియేట్ చేయడానికి నువ్వు ప్రయత్నం చేసావటువంటిది మరొకసారి మీకు తెలియజేస్తున్నా. అలాగే అనేకమైనటువంటి మాటలు తను మాట్లాడాడు. ఈరోజు ఒక నగరం అన్నటువంటిది ఎస్టాబ్లిష్ అయితే ఆ డబ్బుతో వచ్చేటువంటి ఇన్కమ్ జనరేషన్తో స్టేట్స్ రన్ అవుతాయి. ఈరోజు తెలంగాణకు సంబంధించినటువంటి హైదరాబాద్ అనేటువంటి ప్రాంతంలో 60% పైగా జనరేట్ మొత్తం రాష్ట్రానికి సంబంధించి ఇన్కమ్ జనరేట్ అయ్యేది హైదరాబాద్లో. అలాగే బెంగళూరుకు, కర్ణాటకకు సంబంధించి బెంగళూరు, అలాగే చెన్నైకి సంబంధించిన తమిళనాడుకు సంబంధించి చెన్నై అని మాట్లాడుకుంటూ వచ్చారు. ఆ ఉద్దేశంతోనే కదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఈ ప్రాంతానికి కూడా ఒక మంచి నగరం ఉండాలి. మనకున్నటువంటి ఆర్థిక పరిస్థితుల వల్ల లక్షల కోట్లు పెట్టలేనటువంటి పరిస్థితులలో మనకు మంచిగా ఉన్నటువంటి నగరాన్ని తక్కువ ఖర్చుతో డెవలప్ చేస్తే మనకు మంచి ఇన్కమ్ వస్తుంది అన్నటువంటి మాట మాట్లాడితే ఆయన విధ్వంసం చేసేస్తున్నాడు, ఆయనకు విజన్ లేదు, ఆయన దుర్మార్గుడు, రకరకాలైన మాటలతో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే మాటలు మాట్లాడకుండా తిక్క అంటాడు, మెంటల్ హాస్పిటల్ అంటాడు, ఇలాంటి అన్ని మాటలు మాట్లాడుతూ మీరు చెప్తున్నాం. ఈరోజు మేము లాజికల్గా ప్రజల యొక్క ఆలోచనలు అన్ని ప్రాంతాల యొక్క శ్రేయస్ గురించి ఆలోచన చేస్తున్నాం. ఈ ఆలోచనలను చేసి మంచి ఆలోచనలతో అందరూ బాగుండాలన్న ఆలోచన చేసిన వ్యక్తి పిచ్చుందా, లేకపోతే ఒకటే ప్రాంతంలో ఏమీ లేనటువంటి ప్రాంతంలో అవినీతి కోసం నిర్మించినటువంటి వాళ్ళకు నీకు పిచ్చిందా, ఒకసారి ఆలోచన చేసుకోమంటున్నావు. మరి ఏంటి ఈరోజు నువ్వు అంటున్నావు? ఈరోజు అమరావతి ఎస్ మేము ఇప్పుడు గత 5 సంవత్సరాలు కూడా ప్రజాధనం పెడుతున్నాం. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి 1000 కోట్లతో టెండర్లు పిలిచావు. అక్కడ ఏంటి, ఏం కడుతున్నావు? ఇప్పుడు ఒక స్క్వేర్ ఫీట్కి సంబంధించి కాస్ట్ ఎంత పెట్టావు? ఆ కన్స్ట్రక్షన్ కాస్ట్ మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే అక్కడ ఎంత పెరుగుతోంది? ఇవన్నీ ప్రజల ముందు చర్చించు. అదే నువ్వు జగన్మోహన్ గారు చెప్పిన విధంగా విజయవాడ గుంటూరు మధ్యన అక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులలో కట్టినంటే బ్రహ్మాండమైనటువంటి ఇన్కమ్ జనరేషన్ వచ్చేది కదా. సిటీస్ కలిసిపోయి మంచిగా తక్కువ ఖర్చుతో ప్రజలకు మేలు జరిగేది కదా. అంటే ఈరోజు హేళన చేస్తున్నావు. ఈరోజు నువ్వు చేసేటువంటిది తప్పు. కానీ మేము ఒకటే అంటున్నాం, ప్రజల గురించి ఈ రాష్ట్రానికి సంబంధించి ప్రజాధనం ఒకటి వృధా పెడుతున్నావు కాబట్టి ఆ డబ్బును వృధా కాకుండా భవిష్యత్తులో కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం. దాన్ని వృధా చేయలేము. అంత మాత్రం నువ్వు చేసేటువంటి దాన్ని వృధా చేసేస్తాం, కూల్స్తామని చెప్పడం లేదు ఎవరు కూడా. కానీ నీకు ఆలోచన ఉండి మంచి అవకాశం ఉండి తక్కువ ఖర్చుతో అయ్యేటువంటి ప్రాంతాన్ని అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి సెంటిమెంట్ గుర్తుపెట్టుకొని మా ఒక తక్కువ కాస్ట్తో మంచిగా హయ్యెస్ట్ జనరేషన్ హయ్యెస్ట్ జాబ్ క్రియేషన్ వచ్చేటువంటి ప్రాంతాలను నిర్మించినట్టే బాగుండేది కదా. ఆ నగరాలు కూడా ఇంప్రూవ్ అయ్యేటివి కదా. వైజాగ్ అంటే చులకనగా మాట్లాడతావు, లేదంటావు. విజయవాడ అంటే అట్లా అంటావు, గుంటూరు వద్దంటావు. కొత్త నగరం నిర్మించాలంటే ఎంత సమయం పడుతుంది? ఈరోజు నీ మాటల్లోనే చెప్పావు కదా నిరంతర ప్రక్రియ అని. అదే ఉన్నటువంటి ప్లేసెస్ తీసుకుని ఉంటే మేలు వచ్చేది కదా. మనకు కూడా తక్కువ ఖర్చుతో ఒక సిటీ నిర్మాణం అయిపోయి ఇన్కమ్ జనరేషన్ వచ్చిండేది కదా. ఆ కోణంలో ఎందుకు ఆలోచన చేయలేదు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. అంతే తప్పితే నిన్నేదో హేళన చేయాలనో పొలిటికల్గా మేము లబ్ధి పొందాలన్న దానికన్నా ఈ రాష్ట్ర శ్రేయస్సు గురించి ఆలోచన చేసి మాట్లాడుతున్నాం. దానికి నీకున్నటువంటి మీడియా శక్తితో దుర్మార్గంగా దుష్ప్రచారాలతో నెట్టుకుంటూ వచ్చి నీచమైనటువంటి అబండాలు వేస్తూ తప్పుదోవ పట్టిస్తున్నావు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదండి మీరు చేసేది. ఒక ఎస్ఎఫ్టీకి 16,000 ఏందండి. ఢిల్లీలో మన పార్లమెంట్ సభ్యుడు మిథున్ రెడ్డి గారు చెప్తున్నారు, పార్లమెంటు భవనాలకు సంబంధించినటువంటి 4,000తో కట్టారండి. ఏది అన్ని అక్కడ ఉన్నటువంటి శాండ్ కానీ మెటల్ కానీ మిగిలిన అన్నీ కూడా అక్కడ కాస్ట్లీ ఢిల్లీలో. అక్కడే 4,000తో. ఇక్కడ నీకు ఏ రకమైనటువంటి ట్యాక్సెస్ ఉండవు, ప్లస్ నీకు శాండ్ ఫ్రీ అన్ని ఫ్రీతో 12,000 నుంచి 16,000 ఎస్ఎఫ్టీకి. 5 స్టార్ హోటలు 5,000తో కట్టే పరిస్థితులలో నువ్వు అది కూడా ఏమంటున్నావు? అసెంబ్లీ 20 లక్షల ఎస్ఎఫ్టీ, సెక్రటేరియట్ 20 నుంచి 30 లక్షల ఎస్ఎఫ్టీ, 1000 కోట్లు. ఏంటండి ఇది? అంటే అంత నువ్వు చెప్తానే అదన్నీ అయిపోతా అంటేనే ఏదో ప్రజలకు మేలు జరిగిపోతుంది అన్నటువంటి మభ్యపెట్టి దాన్ని ఏందయ్యా ఇది తప్పు కదా, ఉపయోగపడేంత వరకు కట్టు, మన ఆర్థిక పరిస్థితిని బట్టి పోదామన్న మాట మాట్లాడితే నువ్వు దుర్మార్గుడివి, వ్యతిరేకివి, నువ్వు సైకో అని అంటావా? ఇదెక్కడ విధానం అండి ప్రజాస్వామ్యంలో?
దాదాపుగా 10,000 గ్రామాలుగా పైగా ప్రతి గ్రామంలో 10,000 ఎస్ఎఫ్టీతో హెల్త్ సెంటరు, ఆరోగ్య కేంద్రము, సచివాలయం 10,000 ఇంటూ 10,000 10 లక్షల ఎస్ఎఫ్టీతో ప్రతి గ్రామంలో నిర్మించారు బిల్డింగ్స్. నువ్వు ఒకచోట తెలంగాణలో ఈరోజు 10 లక్షల ఎస్ఎఫ్టీతో అసెంబ్లీ మొత్తం కట్టారు 600 కోట్లతో. నువ్వు 20 లక్షల ఎస్ఎఫ్టీ ఒక సెక్రటేరియట్ అంటావు, అది కూడా 6,000 కోట్లు అంటావు. మళ్ళీ సపరేట్ శానిటేషన్కి 100 కోట్లు అంటావు. ఈ డబ్బులంతా ఎక్కడికి పోతున్నాయి? ఇది ప్రజాధనం కాదా? మళ్ళీ మీరే అంటున్నారు బాబు గారు ఇది సెల్ఫ్ సస్టైన్డ్ సిటీ అంటాడు. మళ్ళీ నారాయణ గారేమో మిగిలిండేది 4,000 ఎకరాల అమ్మకానికి అంటాడు. మరి 2 లక్షల కోట్ల రూపాయలు ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తూ అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి ట్యాక్సెస్ కట్టేది, అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి డబ్బునంతా కూడా నువ్వు ప్రజలపైన అప్పు భారం మోపుతూ ప్రజలు కట్టినటువంటి ట్యాక్సెస్తో ఆడ 2 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేస్తూ ప్రజల గవర్నమెంట్ మనీని మళ్ళీ నువ్వు దాన్ని ఏదో చేసేస్తానన్న మాటలు మాట్లాడుతుండడం కరెక్టా? ఈరోజు హైదరాబాద్ నేనే నిర్మించానని మాట్లాడుతున్నావు, మళ్ళీ పదే మాట్లాడుతున్నావు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు దాన్ని నువ్వు ఒక మాదాపూర్కి ఒక రోడ్ వేసింటావేమో, అది కూడా సింగిల్ రోడ్. తర్వాత ఎంతో మార్పు చెంది అక్కడికి సంబంధించింది ఏది కూడా ప్రభుత్వం చేసింది ఒక రోడ్డు నిర్మాణం వరకే, మంచి ఇన్ఫ్రా ఇచ్చిన వరకే. మిగిలినంతా కూడా అక్కడ ప్రైవేటు వాళ్ళు వచ్చి డెవలప్ చేశారు. ఆ సైబరాబాద్ కానీ అదంతా కూడా ప్రైవేటు వాళ్ళు వచ్చి కట్టుకోవాలా. నువ్వు ప్రభుత్వంకి సంబంధించినటువంటి ల్యాండ్స్ని దారాదత్తం చేసేసి ఫ్రీగా ఇచ్చుకుంటూ 99 పైసలకి అనుకుంటా, మళ్ళీ దానికి కూడా గవర్నమెంట్ డబ్బులు అన్నీ కూడా పెడతా ఆ నగరం నిర్మించుకోలేక అక్కడ కాస్ట్ పెరిగి అదే ఎగ్జిస్టింగ్ ప్లేసెస్లో చేసింటే ఎంత బాగుండేది అన్నటువంటి సూచన కూడా పట్టించుకోకుండా ఇష్టానుసారం మీరు మాట్లాడుతుండడం కరెక్ట్ కాదు అన్నటువంటిది మా విధానం. సెల్ఫ్ సస్టైన్ సిటీ అన్నప్పుడు అక్కడి నుంచి ఇన్కమ్ జనరేట్ కావాలి కదా. మరి ఇప్పుడు ఈ 2 లక్షల కోట్లకు వడ్డీ ఎంతకాలం కట్టాలి, ఆ అప్పులు ఎప్పుడు తీర్చాలి, మిగిలిన ప్రాంతాలు సమానంగా ఎప్పుడు అభివృద్ధి చెందుతాయి? ఆ మినిమం ఆలోచన కూడా లేకుండా కేవలం నీ యొక్క స్వార్థం గురించి మాట్లాడుతూ హేళనగా చేస్తూ ప్రతిపక్ష నేతని కించపరిచేదే నీ విధానంగా నువ్వేదో గొప్పగా నువ్వే క్రియేట్ చేస్తున్నావు అని చెప్పి ఇంకెవరూ మాట్లాడకూడదు. నేను మాట్లాడిందే అదే నిజాయితీకి సంబంధించింది, అదే ఒక రాజ్యాంగం అన్న టైప్లో మాట్లాడే దాంట్లో నిజాయితీ ఉంటుందని మాట్లాడుతున్నావు. మీరు మాట్లాడిన మాటల్లో ఏదన్నా ఒక్కటన్నా నిజాయితీ ఉందా అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఎంత కరప్షన్ జరుగుతోంది. ఒక బిల్డింగ్కి నువ్వు 5,000 కోట్లతో టెండర్ పిలుస్తున్నావు, 10% మొబిలైజేషన్ అడ్వాన్స్ అనేది క్రియేట్ చేసావు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పని జరుగుతానే ప్రభుత్వ డబ్బులు ఇవ్వాలి, అంతవరకు ఇవ్వకూడదంటే నువ్వు లేదు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వాలని మళ్ళీ చట్టం మార్చావు. 10% మొబిలైజేషన్ అడ్వాన్స్లో 8% రైట్ ఆఫ్ ద వే ఫస్ట్లోనే తీసేసుకుంటేవి. మళ్ళీ కాంట్రాక్ట్ ప్రాఫిట్ అని 40 to 50% ఎక్సెస్తో రేట్లు పెంచి అవి విపరీతమైనటువంటి దోపిడీ జరుగుతోంది. అంత ప్రాఫిట్తో ఇస్తే కొద్ది గొప్ప పనులు చేస్తున్నారు వాళ్ళు. ఆ పనుల్లో ఏదో అద్భుతం సృష్టించబోతున్నామని మాట్లాడితే ఎట్లా? అంత డబ్బులు ప్రజాధనం వృధా చేస్తున్నావు కదా, దాని గురించి కూడా ఆలోచన చేయి. ప్రతిపక్షంగా మేము అడగాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది కదా, నువ్వు సమాధానం చెప్పు. దానికి చెప్పకుండా సెంటిమెంట్ రాజేస్తున్నట్టు మాట్లాడుతూ ఉన్నావు. ఇప్పటికే రాష్ట్రాల హక్కులు హరిస్తున్నాయి కేంద్ర ప్రభుత్వాలు అని మాట్లాడుతున్నావు. ఫెడరల్ వ్యవస్థలు ఈ రాష్ట్రానికి సంబంధించిన హక్కులు అనేక రంగాలలో ఇన్వాల్వ్ అయ్యి సర్వనాశనం చేస్తామని చెప్పి రాష్ట్రాలంతా బాధపడుతుంటే ఏ రాష్ట్రంలో 28 రాష్ట్రాల్లో ఎక్కడ కూడా రాజధానికి చట్టబద్ధత అనేది లేదు. నీకేదో నీ సపోర్ట్తో ఎన్డీఏ నడుస్తుందని చెప్పి అదేదో చట్టబద్ధత అని చెప్పి వాళ్ళ చేతిలో పెట్టేదేంటి? నువ్వు ప్రాపర్గా కడితే బిల్డింగ్స్ అన్నీ ఎవరు దాన్ని వద్దంటారు? నువ్వు ఇష్టానుసారం అవినీతి చేసి అక్కడ పరిస్థితులంతా కూడా సరిగా లేవు, నువ్వు చేసేటువంటిది మళ్ళీ ఈరోజు నువ్వు బయటపడ్డావు, ఎప్పటికో అయిపోతాయి అన్నటువంటిది. ఇట్లాంటి ఆలోచనలు నీకు సంకుచిత ఆలోచనలు నీకు ఉంటాయి, సరైనటువంటి ఆలోచనలు నీకు ఉండవు అని చెప్పి తెలియజేస్తే మనం హేళనగా మాట్లాడేదాన్నే నువ్వు మెయిన్ ఇదిగా తీసుకున్నావు. ఇలాగే అన్ని రకాలలో ఈరోజు ఒకటే అడుగుతున్నాం, ఒక రాయలసీమ బిడ్డగా. ఇంతకుముందు నేనే చెప్పా, 3 బిడ్డల్లో మాకు రాయలసీమకు మా కర్మో ఏమో, మా పూర్వీకుల కర్మో ఏమో, ఇక్కడ భౌగోళిక పరిస్థితులు ఏమో మాకు తెలియదు, చాలా వెనకబడ్డాం. అంతో ఇంతో మేము కూడా నీళ్లు కొన్ని చూసేటువంటిది రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రోడ్లు కొంచెం హాస్పిటల్స్ కొన్ని చూడడం మొదలుపెట్టాం. మేము అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నాం, మేము కూడా ఆ ప్రాంతాలతో సమానంగా ఉండాలని ఆలోచన చేస్తున్నాం. కానీ నువ్వు ఏం చేస్తున్నావు? మా ప్రాంతానికి నువ్వు పరిపాలన చేసినటువంటి దాదాపుగా 18 సంవత్సరాల్లో ఉన్నావు, ఫలాన్ని చేశాను రాయలసీమకు అని చెప్పు. ఈరోజు నువ్వు అంటున్నావు ఎస్ అమరావతి అనేటువంటి పేరు నువ్వు ఆలోచన చేసిన ప్రకారమే ఓకే బాగుందని. మేమేం ఎప్పుడు దానిపైన అగెనెస్ట్ కాదు, ఇంకొకటి కాదు. నువ్వు అంటున్నావు కదా అక్కడ దేవతలను అడిగాడేటువంటి ప్రాంతం అని. నువ్వు అన్నదానికి ఎందుకంటే ఒక సెంటిమెంటల్గా మేము కూడా హేళన చేయం.
ఓకే, నువ్వు ఎగ్జాగరేట్ చేసుకో, ఏమైనా చేసుకో. మరి మా ప్రాంతం ఏం కర్నూలు హైకోర్టు అనేటువంటిది మొదలు పెడితే దాన్ని తీసుకెళ్ళిపోయావే, అది తప్పు కదా? మాకుండవా సెంటిమెంట్స్? కర్నూలు ఒకప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్కు రాజధాని. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు విషయంలో దానికి ముందు చెన్నై ప్రెసిడెన్సీ నుంచి విడిపోయిన తర్వాత ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్కి రాజధాని కర్నూలు. అటువంటిది మేము వదులుకున్నాం కదా. మాకు హైకోర్టు ఉండడం కూడా నీకు ఇష్టం లేదా? మేము మనుషులం కాదా? మాకు సెంటిమెంట్స్ ఉండవా? మా కర్నూలులో కూడా అక్కడ కూడా మేము అనుకుంటాం మా ప్రాంతంలో ఒకప్పుడు రాజధాని అది శ్రీశైలం మల్లికార్జునుడు ఉన్నటువంటి ప్రాంతం జిల్లా అది. అక్కడ మహాశివుడే అక్కడ నివసించేటువంటి వాడు. ఆ పక్కన అనుకుని జోగులాంబ శక్తిపీఠం ఉంది. దేవతలు నిజంగా మహాపరమశివుడే ఆ కర్నూలులో ఉన్నటువంటి నడిచేటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలో ఎందుకు ఉండకూడదండి హైకోర్టు? ఎందుకు నీకు అంత కక్ష? మాకుండవా సెంటిమెంట్స్? మరి అదే ప్రాంతంలో మరి లా యూనివర్సిటీని శంకుస్థాపన చేసి పనులు మొదలుపెట్టిన దాన్ని బలవంతంగా తీసుకుపోయి నువ్వు అక్కడికి తరలించావే, మాకు బాధ ఉండదా అండి? మాకు విద్వేషాలు రేజికిచ్చాల ప్రాంతాలను చిచ్చిపెట్టాలన్నటువంటి ఆలోచన లేదు సుమా. మళ్ళీ మీకు చెప్తున్నాను నేను, మా బాధలు నువ్వు ఏదైతే సెంటిమెంట్ రాజేసి అదే పదే మా పైన రుద్దుతున్నావో మా బాధలు మేము చెప్పుకోవద్దా? మాకు అవసరం లేదా? అవి వచ్చినటువంటివి పన్నులు మొదలయ్యేటువంటి ఎందుకు తీసుకుపోయావు? పరమశివుడు బోలాశంకరుడు మహానుభావుడు జోగులాంబ తల్లి పక్కనే ప్రాంతంలో శక్తిపీఠం శ్రీశైలంలో మన ప్రధానమంత్రి గారు వచ్చి చెప్పిపోయారు గొప్ప ప్రాంతం అని. అటువంటి పరమశివుడు దగ్గర ఉన్నటువంటి ప్రాంతంలో నడిచేటువంటి ప్రాంతంలో హైకోర్టు లా యూనివర్సిటీ పెడితే ఎందుకని నీకు బాధ? ఆ రోజు ప్రోతిరెడ్డి పాడినటువంటిది చేసి ప్రాంతానికి నీళ్ళు ఇవ్వబోతుంటేనే ఆ రోజే వ్యతిరేకించావు. ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తాకట్టు పెట్టావు. మీ మేరకు చెప్పుకోవాలి మా బాధలు. మీ మనుషులం కాదా? ఏం చేయాలనుకుంటున్నావు మా ప్రాంతాన్ని? నేను అన్ని ప్రాంతాలను సమానంగా ఉండాలని ఆలోచన చేశాం. వెడకబడిన ప్రాంతాలలో ఇంకా కొంచెం మంచి చేయాలి. ఉత్తరాంధ్రలో అక్కడ సంబంధించి కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్నారు అని చెప్పి ఉద్యానం సంబంధించినటువంటి కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అక్కడ ప్రారంభించి సర్ఫేస్ వాటర్ ఇస్తే అక్కడ కిడ్నీ రోగులు తగ్గుతారు, డయాలసిస్ పేషెంట్స్ తగ్గుతారు అని చెప్పి సర్ఫేస్ వాటర్కు సంబంధించి అక్కడ కూడా చేశారు. ఈ ప్రాంతంలో వ్యవసాయం పెంచాలని చెప్పి పోతిరెడ్డిపాడు చేసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ దాన్ని సమాంతరంగా చేస్తామంటే ఈరోజు నాకు అంటున్నావు, ఈరోజు నువ్వు ప్రెస్ మీట్లో చెప్పావు నాకు తెలంగాణ కూడా చాలా ఇష్టము, మా పార్టీ అక్కడే పుట్టిందని మాట్లాడు. మరి తెలంగాణ పైన ఓటు వేయినటువంటి ఆ ప్రాంతం పైన ఉన్నటువంటి ప్రేమ రాయలసీమ పైన లేదా? మరి తెలంగాణ ముఖ్యమంత్రితో నువ్వు డైరెక్ట్గా మాట్లాడి ఆ ముఖ్యమంత్రే చెప్పాడు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఆ ప్రాజెక్ట్ ఆపిచ్చేశాను అని చెప్పి. దాన్ని ఖండించకపోగా లేదు నేను చేశాను మాట అనకుండా అది వేస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పి పక్కన పెడతావా? పక్కన తెలంగాణ ముఖ్యమంత్రితో నీ ఒప్పందాలను నువ్వు మాట్లాడుకొని చేసుకొని మరి ఇవన్నీ మేము ఎవరికి చెప్పుకోవాలా? మేము మనుషులం కదా? మాకు సెంటిమెంట్స్ ఉండవా?